Hello everyone, welcome back to AB Science Hub. మనం ఆల్రెడీ కెమికల్ రియాక్షన్స్ గురించి మన ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. ఆ పర్టికులర్ కాన్సెప్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం మీకు ఆ కాన్సెప్ట్ చాలా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు దానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నేను మెన్షన్ చేసిన మెయిల్ ఐడి ఆర్ కామెంట్లో కానీ మీరు పెట్టచ్చు. So that I'll try to explain you clearly about that particular topic. ఈరోజు మనం కెమికల్ ఈక్వేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. మన ఆంధ్రప్రదేశ్ టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్స్తో ఈ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ పర్టికులర్ టాపిక్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మూవింగ్ ఫార్వర్డ్, మనకి దీంట్లో ఉన్న ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, సో వేర్ మెగ్నీషియం రిబ్బన్ ఈజ్ బర్న్ due to which it reacts with oxygen and gets converted to magnesium oxide. So మీరు టెక్స్ట్ బుక్లో అబ్జర్వ్ చేస్తే one of the side we will be having this magnesium ribbon burnt with fire, due to which like we have some substance called magnesium oxide. So this is ఇది చాలా లెందీగా ఉంది కదా, isn't so? So magnesium ribbon is burned due to which it reacts with oxygen and gets converted to magnesium oxide. Isn't it too lengthy? Yes, it is. సో దాన్ని మినిమైజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఎలా అంటే చూద్దాం నెక్స్ట్ స్లైడ్లో. సో లెట్ us మేక్ ఇట్ షార్టర్. ఎలా అంటే ఇక్కడ మనకు కావాల్సిన మెయిన్ ఏంటి, మెగ్నీషియం, అండ్ లైక్ ఇట్ ఈస్ రియాక్టింగ్ విత్ వాట్, ఆక్సిజన్, అండ్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆర్ ఎండ్ ప్రొడక్ట్ వీఆర్ గెటింగ్ మెగ్నీషియం ఆక్సైడ్. ఈ పర్టిక్యులర్ ఈక్వేషన్ని మనం వర్డ్ ఈక్వేషన్ అంటాం. అండ్ మన ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా మెగ్నీషియం, ఆక్సిజన్ ఈ రెండింటిని రియాక్టెంట్స్ అంటాం. అండ్ ఈ రైట్ సైడ్ ఉన్న దాన్ని ఆర్ ప్రొడక్ట్ని, మెగ్నీషియం ఆక్సైడ్ని ప్రొడక్ట్ అంటాం. సో ఈ పర్టికులర్ టాపిక్ నేను మన ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాను కూడా. సో ఓకే, ఇలా చేసాం. బట్ వీ కెన్ మేక్ దిస్ పర్టికులర్ ఈక్వేషన్ టు లుక్ ఈవెన్ మోర్ షార్టర్. అది ఎలా అంటే చూద్దాం దాన్ని. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ మేక్ దట్ లుక్ టూ షార్టర్. హోప్ మీ అందరికీ మెగ్నీషియం కానీ ఆక్సిజన్ కానీ, సో వాట్ ఎవర్ ది ఎగ్జాంపుల్స్ దట్ వర్ మెన్షన్ ఇన్ ద టెక్స్ట్ బుక్, వాటి యొక్క ఫార్ములాస్ మీకు తెలుసని అనుకుంటున్నాను. సో అస్యూమింగ్ దట్ యు నో ద ఫార్ములాస్, ఐఎమ్ మూవింగ్ ఫార్వర్డ్. సో ఇక్కడ మెగ్నీషియంకి ఫార్ములా Mg, ఆక్సిజన్కి O. సో ఈ రెండు కలిసి రియాక్ట్ అవ్వడం వల్ల వచ్చిన ఎండ్ ప్రోడక్ట్ అనేది MgO, విచ్ ఈస్ మెగ్నీషియం ఆక్సైడ్. ఈ పర్టికులర్ ఈక్వేషన్ని స్కెలిటల్ కెమికల్ ఈక్వేషన్ అంటారు. యూ కెన్ సీ Mg and O2 ఆర్ రియాక్టెంట్స్ అండ్ MgO is the product. But this alone is not enough. We need to balance this equation. ఈ పర్టికులర్ ఈక్వేషన్ని స్కెలిటల్ ఈక్వేషన్గా కాదు. సో వీ నీడ్ టు బ్యాలెన్స్ దిస్. బట్ వై వీ నీడ్ టు బ్యాలెన్స్ ఇట్? అసలు మనం ఎందుకు బ్యాలెన్స్ చేయాలి? నెక్స్ట్ స్లైడ్లో తెలుసుకుందాం. మనం మన 9th స్టాండర్డ్లో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ చదువుకున్నాం. సో ఐ డోంట్ వాంట్ టు గివ్ 2-3 lines of definition. So I would like to tell you in a simple way, and this particular what I can say, the explanation which I am giving, you can easily understand that. Obviously, yeah, you have learnt about this particular what I can say, law in your previous classes, but yeah, ఇక్కడ కూడా ఇది మీకు చాలా ఇంపార్టెంట్. సో ఆ సింపుల్ లాంగ్వేజ్లో ఎలా చెప్పొచ్చు అంటే, టోటల్ మాస్ ఆఫ్ రియాక్టెంట్స్ ఈక్వల్స్ టు టోటల్ మాస్ ఆఫ్ ప్రొడక్ట్స్. సో ఇక్కడ ఏవైతే రియాక్టెంట్స్ ఉన్నాయో, ఈచ్ యాటమ్ ఈ పర్టిక్యులర్ రియాక్టెంట్స్ యొక్క మాస్ అనేది దాని యొక్క ఎండ్ ప్రొడక్ట్ ఆర్ ప్రొడక్ట్ యొక్క మాస్తో ఈక్వల్గా ఉండాలి. సో ఇన్ ఆర్డర్ టు డూ సో వీ నీడ్ టు బ్యాలెన్స్ ది ఈక్వేషన్. సో ఇక్కడ స్కెలిటల్ ఈక్వేషన్లో మనకి బ్యాలెన్సింగ్ ఉండదు. వీ నీడ్ టు బ్యాలెన్స్ దట్. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ we'll learn how to balance that in the next slide. సో అదే ఈక్వేషన్ తీసుకుందాం. మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ గివ్స్ మెగ్నీషియం ఆక్సైడ్. దీన్ని కొంచెం సింప్లిఫై చేసుకోవడానికి ఇక్కడ మెగ్నీషియం, ఆక్సిజన్ ఒక చిన్న టేబుల్ ఫార్మాట్ లాగా పెట్టుకుని, LHS అంటే రియాక్టెంట్స్, RHS అంటే ప్రొడక్ట్ కింద వేసుకుని
ఇక్కడ LHSలో మెగ్నీషియం ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి అండ్ ఆక్సిజన్ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి అనేది మెన్షన్ చేసుకుని సేమ్ రియాక్టెంట్స్లో కూడా మనం ప్రొడక్ట్స్లో కూడా మనం నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనేది మెన్షన్ చేసుకున్నాం. యాజ్ యూ కెన్ సీ LHS మెగ్నీషియం ఒకటి ఉంది, ఆక్సిజన్ 2 ఉన్నాయి. బట్ RHSలో మెగ్నీషియం ఒకటి ఉంది, ఆక్సిజన్ 2 ఉన్నాయి. ఇక్కడ మెగ్నీషియం దే ఆర్ బ్యాలెన్స్డ్, but oxygen it is not balanced. So in order to balance that, in the next slide, so we need to add 2 in the reactants, product side. As you can see here, నేను ఇక్కడ 2 యాడ్ చేశాను సో దట్ ఇక్కడ 2 ఆక్సిజన్ ఉన్నాయి. ఇప్పుడు మనం అగైన్ సేమ్ టేబులర్ ఫార్ములేట్ వేస్తే ఇక్కడ LHS RHS వేసుకొని మెగ్నీషియం ఆక్సిజన్ పెట్టుకుని ఇక్కడ మెగ్నీషియం ఒకటి ఉంది కానీ RHSలో మెగ్నీషియం 2 ఉంది. But oxygen ఇక్కడ balance అయింది. But these two are not balanced. We need to balance that. In order to balance that, we have to add 2 to the mg, like which I am showing now. It is this slide. So 2 mg plus O2 gives 2 mg. So ఇక్కడ 2 mg ఉన్నాయి, ఇక్కడ 2 mg ఉన్నాయి, ఇక్కడ 2 O2 ఉన్నాయి, ఇక్కడ 2 O2 ఉన్నాయి. It is perfectly a balanced chemical equation. So this is how we need to balance the chemical equation. Moving forward to the next slide. సో హోప్ ఈ పర్టికులర్ టాపిక్ మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అజ్యూమింగ్ దట్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్, ఈ పర్టికులర్ ఈక్వేషన్ని మీరు బ్యాలెన్స్ చేసి లైక్ యూ కెన్ ట్రై బ్యాలెన్సింగ్ ఇట్ అండ్ మెన్షన్ ఇట్ డౌన్ ఇన్ ది కామెంట్స్. అండ్ ఈ పర్టికులర్ టాపిక్ కనుక మీకు ఏమైనా క్లియర్గా లేకపోయినా అర్థం కాకపోయినా you can reach out to me through the mail ID which I'll be keeping in the description, and also you can keep it in the comment as well. So మీకు ఈ టాపిక్సే కాకుండా వేరే ఏ టాపిక్స్ అయినా లేదా వేరే ఏ సబ్జెక్ట్ అయినా మీకు కావాలి అంటే ఆర్ ఎగ్జామ్ గైడెన్స్ కావాలన్నా యూ కెన్ రీచ్ అవుట్ టు మీ, సో ఐ విల్ గైడ్ యూ. అండ్ యా, ఈ పర్టికులర్ కాన్సెప్ట్ మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, subscribe and press the bell icon. Thank you very much.